పెళ్లి చేసుకుందాం అనుకున్నా. నువ్వా అన్ని గదలగలు బంద్ చేయ ఫస్ట్. నీ ఒక ట్విస్ట్ ఉంది బ్రో. చెప్పు. ఏమైంది తెలుసా? కానీ ఆమెకి పెళ్ళి అయిపోయింది బ్రో. ఆమె దిల్లు సినిమా పంపిన నువ్వు ప్రేమించుకున్నావురా. పంపిన అంటే ఫ్రాంక్ అని బతుకుల నేనే చెప్పాలి, నువ్వు చెప్పు ఫస్ట్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అని చెప్పి నేను చెప్తా. ప్రాంక్ కాల్ చెప్పు. రెడీగా ఉండండి రా. చెప్పండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. జోస్తో చెప్పాలి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ప్రాంక్ కాల్ చేస్తాం. ఒకరికి అన్న వాళ్ళ ఫ్రెండ్కి చేస్తాం, ఇంకోటి అన్న వాళ్ళ అన్నకి చేస్తాము. సో ఆ ప్రాంక్ కాల్ ఏంటంటే మొత్తం ఈ ప్రాంక్ కాల్ జస్ట్ ఫన్కి మాత్రమే. చలో మనం ప్రాంక్ కాల్ అయితే చేద్దాం ఫస్ట్. ఓవర్ చేస్తున్నాను ఇప్పుడు. నసీర్ హలో హలో, చెప్పు. ఏడున్నావు బ్రో? హలో, ఏడున్నావు? ఆఫీస్ లో. ఎవరెవరు? ఎందు సైడా? అవునా, కొంచెం పక్కకు రా, ఒకటి మాట్లాడదు. చెప్పు. పక్కకు రా అంటే చెప్పండు. వచ్చినావా? అవునా, ఏం లేదు. ఒకటి కాదు బ్రో, పెళ్లి చేసుకుందాం అనుకున్నా. నువ్వా అన్ని గదలగలు బంద్ చేయ ఫస్ట్. నిజంగా నువ్వు అన్ని ప్రాంక్ లెక్కలు వాడప్పుడు ప్రాంక్ చేసినావు అనుకో. పెళ్లి విషయం ప్రాంక్ చేస్తారా బ్రో? దాని వల్ల నువ్వు అన్ని మొత్తం చిన్నపోలో పడి ప్రాంక్ లో పడగాని. అరే నిజంగా చెప్పు. ఏదో అరే మజాక్ కాదు. ఏ పిల్ల ఉంటది? ఈయనే ఉంటది పిల్ల, ఒక ఆమె. ఈడనే లోపట మన బస్సులోనే ఉంటది. పిల్ల వస్తా మరి ఆమె పిల్ల వస్తా అంటుంది. ఎప్పుడు వస్తా మరి? అరే కానీ ఒక ట్విస్ట్ ఉంది బ్రో. చెప్పు. ఏమైంది తెలుసా? కానీ ఆమెకి పెళ్ళి అయిపోయింది బ్రో. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అరే ఆ పిల్ల బుద్ధల్లం చేస్తుంది. నువ్వేం చేస్తావు? అదే బ్రో, ఆమె ఊకేమంటుంది, అరే నువ్వు ఇష్టం, నాకు ఇది ఉండబుద్ధి అయితేలే అంటుంది. అయితే బుద్ధులు బొక్కలు వేస్తా, నేను బొక్కలు కొడతారు. ఎందుకు? పెళ్ళి వేసుకొస్తాను. కొడతారు. కాదు, అరే నిజంగా అంటే ఆమె బంద్ చేసి టైం పాస్ నీకు. అరే నేను సీరియస్ మాట్లాడుతుంటే టైం పాస్ అంటావేంది బ్రో? అరే నేను అరే కాదు, ఈ విషయం ఎప్పుడన్నా నీతో మజాక్ ఆడినా? ఆఫీస్ కాడికా? సరే వస్తున్నా. ఎవరు చెప్పకు ఇప్పుడే. చెప్పరా. నువ్వు అన్ని యాక్టింగ్ చేయకు. నవ్వినావు, చెప్పినావు, స్పీకర్ ఆన్ చేసినావు ఏంది? సరే ఎవరు చెప్పకు మరి. ఆమె కాదు బ్రో, ఆమె నచ్చుతలేదంట. సరే కొంచెం కామెడీ చేసేది రాబరా. పెళ్ళైనా తీసుకొచ్చి నువ్వేం చేస్తావు అంటుండే. సో గాయస్, ఇప్పుడు ప్రాంక్ కాల్ అటు ఇటు ఓవర్కి వేస్తే అర్థమవుతుంది. సీదా మా అన్నకే ప్రాంక్ కాల్ చేస్తా. ఎందుకంటే నేను ఒక పిల్లతో తిరుగుతున్నా అని చెప్పి మా అన్న నంబర్ ఈ అన్నకి ఇస్తా. ఈ అన్న ఏమో మీ డాడీ నెంబర్ ఇవ్వమంటే నేను మా అన్న నెంబర్ ఇస్తా. అన్న మాట్లాడతాడు సీదా. చలో మా అన్నకైతే ప్రాంక్ కాల్ చేద్దాం. రోజు ఈ సెల్కి వస్తుండు, ఈ సెల్ వచ్చి చెడాయిస్తుండు పిల్ల గిల్ల అని చెప్పి మా చెల్లె చెప్పింది. ఊకే ఫోన్ కాల్ అది ఇది అంట. కాలేజ్ పోతున్నాను తెలుసా మీ వానికి? కాలేజ్ అంతా అయిపోయిందని తెలుసు.
ఇలా కట్టేసినాం తెలుసు నేను నార్మల్ గా ఏమంటారు మా మావానికి ఓకే డౌట్ వస్తుంది, అంటే మనకు డౌట్ వస్తుంది, ఆయనకి పోటీలు ఉన్నారు నేను చెప్తా మాట్లాడుతున్నా, దోస్తులు ఉన్నారు కానీ గర్ల్ ఫ్రెండ్ అయితే లేదని చెప్పి చెప్తా, ఎప్పుడు అట్లనే చెప్తా. ఇప్పుడు గెలికినంటే నమ్ముతాడు. అరే కాదరా, ఈ నెంబర్ నుంచి కాల్ చేసినావు అప్పుడు అంతకు ముందుకు, మళ్ళీ ఈ నెంబర్ చూసి గుర్తుపట్టి అరే నువ్వు ఇట్లా చేస్తున్నావు అని అంటే ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరిద్దరు? బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. 628164 మీరు డయల్ చేసిన నంబర్ స్విచ్ ఆఫ్ గానే ఉంది. మీరు ఈ నంబర్ లో మాట్లాడొద్దు. హలో హలో భరతా? ఎవరు? ఇది ప్రవీణ్ మీ తమ్ముడా? అవునా. ఇడ మీ తమ్ముడు ఇక్కడ ఒక పిల్లని చెడాయిస్తుండు, మా చెల్లెని. అంటే రోజు కాల్స్ చేసి ఇట్లా లవ్ చేస్తావా చేయవా అని చెప్పి ఊకే హరాస్మెంట్ చేస్తుండు. ఇక్కడ ఇప్పుడు ఈసీఎల్లా పిల్లని కాలేజ్ నుంచి ఇంటికి పోతుంటే ఆమె వెనకబడి హరాస్మెంట్ చేస్తుండు ఊకే. నువ్వు ఎక్కడున్నావు? నా పేరు శివ. నేను ఎక్కడుంటే ఎందుకు భయ? నువ్వు మీ తమ్ముడు ఇట్లా చేసిండంటే నేను అనేది నీకు అర్థమవుతుందా? మీరు ఎక్కడ ఉంటే నేను నీకు చెప్పాలి కదా. అవును, నేను ఇక్కడ నేను ఏమంటున్నా, మీరు ఇరిటేట్ అవుతారు, నేను గోల్గానే మాట్లాడుతున్నా. అవును. అరే ఇరిటేట్ అవుతారు అంటే ఇరిటేట్ గారా? అంటే ఇప్పుడు వాళ్ళ చెల్లెని గెలిపితే ఇరిటేట్ గారా? నేను అనేది ఏమంటున్నా, నువ్వు గమ్మునుంటావా? అన్నా నేను చెప్పేది మీరు అంత తొందరపాటు పడితే కాదు పని. నేను ఏమంటున్నా, నాకైనా సిస్టర్స్ ఉన్నారు, ఎవరికైనా ఇప్పుడు నీ సిస్టర్ అయినా మా సిస్టర్ అయినా ఒకటే. నేను చెప్పేది నువ్వు కొంచెం క్లారిటీ నేను ఏమంటున్నా, మీరు ఎక్కడ ఉంటారు అని అడిగిన, దాంట్లో తప్పేముంది? అవునన్నా, ఇప్పుడు నేను ఏమంటున్నా, మీ తమ్ముడు ఇట్లా చేసిందంటే నేను ఎక్కడుంటే నీకెందుకు? నేను వాడు చెప్పిన దానికి ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి నేను సపోర్ట్ చేస్తలేను కదా, వాడిని అడుగుతాను చెప్పిన కదా. నేను నన్ను అడుగుతా, నీకు ఏదైనా మళ్ళీ నోటీస్ చేస్తా, రిపీట్ కాదని నేను నాది షూరిటీ, నేను బాధ్యను వదిస్తా. ఇప్పుడు ఇండో ఉండు, మీ తమ్ముడు పట్టుకున్నా నేను. నువ్వు చెప్పినప్పుడు నేను కూల్ కిన్నా కదా, మధ్యలో మాట్లాడలే కదా. కాదన్న, నేను ఐ లవ్ యూ అని పెట్టిన మెసేజ్లు ఉన్నాయి ఆయన దగ్గర, ఐ లవ్ యూ అని పెట్టిన మెసేజ్లు ఉన్నాయి ఆయన దగ్గర. చెప్తుంది కదా మా చెల్లె నువ్వు గెలుస్తున్నావు అని చెప్పి, మళ్ళీ ఐ లవ్ యూ మెసేజ్ ఏం లేదు, ఒకటే కొడుతురానా. అరే ఆగ్రా నాయన, నువ్వు ఎందుకు ప్రవీణ్, నేను ఒకటి చెప్తాను, సైలెంట్ గా ఉండు ప్రవీణ్, 2 నిమిషాలు సైలెంట్ గా ఉండు, లేకపోతే నేను డీల్ చేసుకుంటాను అంటే డీల్ చేసుకో, నేను చెప్పేదా కింద రాదరా. సరే మీ చెల్లెకి ఫోన్ చేయన్న, మరి మాట్లాడు ఒకసారి, మాట్లాడి ఇదేంది నేను మాట్లాడుతూ ఒకసారి కలుపు. అదే అన్న, నేను ఏమంటున్నా, ఫోన్లు ఎందుకు డైరెక్ట్ రాను, నువ్వు ఏడున్నావు నేను ఏమంటున్నా, ఇప్పుడు ఫోన్ల గీట్లా కలుపుడు ఉండదు. నీకెందుకన్నా అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. మరి వచ్చి మాట్లాడదాం దా, మరి ముఖం ముంగట తీసుకుంటా. అరే నువ్వు అరే అన్నా, నువ్వు అన్ని అన్నా, ఇంకా మీ తమ్ముడైతే మరి మా దక్కడన్నా మళ్ళీ చెప్తున్నా, మీ ఇష్టం. చూసావా ఏం చేయాలో అన్నా? నువ్వు ఏదో ఫోన్ లో మాట్లాడుతురు అది దాన్ని అల్లా తప్ప అనుకోకు, అర్థమైందా? ఇదంతా చిన్న ఆలోచన నా దగ్గర చేసినాక నాకు ఫోన్ చేయనా? రైట్, ఏం చేయాలా? ఏమో చేస్తాను కదా, ఏమో చేస్తాను. మీ తమ్మునికి ఏమైనా నీకు సంబంధం లేదుగా. ఇప్పుడు నీకు మైండ్ నేను ఈ ప్రూఫ్ కూడా పెట్టుకుంటా. ఇప్పుడు మీ తమ్మునికి ఏమైనా అయింది అది ఇదని ఏమైనా వచ్చిండు అనుకో, వాళ్ళ అన్ననే చెప్పిండు భయ, ఏమైనా అయింది అనుకో, వాళ్ళ అన్ననే చెప్పిండు ఇట్లా ఏమైనా వేసుకుంటా వేసుకో అని చెప్పిండు అని చెప్తా. నేను ఒకటి చెప్తే తెలియదారా, ఏపీ వేసుకున్నావో నేను మాట్లాడకపోతే అన్న నువ్వు మాట్లాడలే అని చెప్పి నువ్వు నాకు తెలియదా? నేను ఎవరితో మాట్లాడలేదు, ఏం చేయాలి నాకు తెలియదా? ఇప్పుడు నీ తప్పు లేదా, నువ్వు పిఎస్ లో పెట్టమన్నాం, ఆయన పిఎస్ లో పెట్టని బయటకి ఎట్టన్నా తీసుకోపోతాను అనుకో, తీసుకోపోని నేను రాజు నువ్వు ఒకటే పెట్టు. హలో, ఏమైందా కట్ చేస్తున్నావు? ఆయన కట్ చేసి ఫోన్ తీసుకున్నాడు, నువ్వు ఎక్కువ పండుగ గుద్ద వాళ్ళు వాడెవడో శివ ఎవడో వాడిని గుద్ద వాళ్ళ వాడిని వీళ్ళు అందరు వాళ్ళ ఏపీఎస్ పెడతాడు పెట్టమంటారా, లేకపోతే ఏదైనా గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్నారా మీరు? అరే మీ అన్న అంత పైల్వాన్ అయితే రమ్మని వచ్చి చూసుకోమని ఇక్కడికి వచ్చి రా రా రా. లేరు
నువ్వు కథలు తినుకురా ఇది యూట్యూబ్ లేకపోతే ఏంది నిజం నిజం చెప్పు ప్రవీణ్. ఇప్పుడు ఇది అబద్ధమైంది అనుకో, ఆవు పులి కథ ఉంటది. ఇది ఒక్కోసారి 2-3 సార్లు వదిలితే డాడ్ వచ్చిండు, మళ్ళీ తర్వాత ఈసారి వస్తే డాడ్ వస్తాడు అంటే ఎవరు రాడు, గుద్దర అయిపోతావు. సీరియస్ చెప్పు నాకు ఇది మళ్ళీ ఈ ప్రాంక్ అన్న తర్వాత తెలిసింది అనుకో, నీ బద్దలు భాషంగా అయితే జోక్ కాదు, బద్దలు భాషంగా అయితే జోక్ కాదు. వింటున్నావురా? వింటున్నా. వస్తుందంటే ఈ ప్రాంక్ నీ బతుకుల ఏ ప్రాంక్ చేయాలి మన గుద్దలంత ఎవడు వానికి ఈరా ఫోన్ అన్న కాదన్నా, ఇగో పాలు తుప్పుకులని కాదన్నా, నేను చేసినట్టు ఎట్లా నమ్మిన, నేను చేసినట్టు ఎట్లా నమ్మిన చెప్పు. ఎవరు నేను చేసినట్టు ఒక పిల్లని గెలిచినట్టు ఎట్లా నమ్మిన చెప్పు. గెలుకోడు గెలకపోడు అది పక్కన పెట్టు. నువ్వు అంత ఈజీగా నమ్మినేమన్నా. నేను ఒకటి చెప్తినరా, నువ్వు నేను ఒక దగ్గర ఉన్నప్పుడు అది చేస్తే నడుస్తుంది. సడన్ వేరే ఉంటది పరిస్థితి. ఎట్లారా? అందుకే సడన్ గా వేయాలి అన్న. నీకు ఆల్రెడీ తెలుసు నేను గెలికాను కూడా తెలుసు. రికార్డింగ్ చేసి పెట్టిన తమ్మి, నువ్వు కథలు పడతావనే రికార్డ్ చేసి పెట్టినావా అమ్మ నువ్వు. నాకు తెలుసురా. అరే నాకు వాడు ఎవడైనా సరే మన సొంత చెల్లెని గెలిచినా మనం అంత కూల్ గా మాట్లాడడం దింగినాకనే మాట్లాడతారు. అర్థమైందా? పక్కకున్న దింగుతామని చెంపలు ఉంటాడు ఆయన చేద్దాం అనుకున్నాను. బద్దలని వాళ్ళు మీ అందరి. హలో బ్రో, నేను శివ మాట్లాడుతున్నా. చెప్పు. కాదు బ్రో, ఇప్పుడు నేనేమన్నా బ్రో, మీ తమ్ముడు ఏమంటే నేను మాట్లాడినా, నన్ను ఎందుకు అంటున్నావు బ్రో? నో ప్రాబ్లం. నేను ఏమంటున్నా, నేనేమంటున్నా అంటే నేను అడిగిన చెప్పాలా వద్దా మీరు? అరే ఇప్పుడు ప్రాంక్ అన్న, ఇప్పుడు ప్రాంక్ మీ వాడు చెప్పొద్దు అన్నాడు అన్న, కొంచెం గట్టి కొర్రు అన్న. ఏం కాదు మా అన్ననే, నేను కొర్రు అంటే నేను ఇంకా డబల్ తిడతా. ఓకేనా? దానికి ప్రాంకుల్ని డబల్ తిడుతుంది. నువ్వు ఎపిసోడ్ వేసుకున్నప్పుడు టీ అని వేసుకో అప్పుడు నేను తిట్టాలా? మీ తమ్ముడిని ఏమన్నా ఉంటే తిట్టుకో బ్రో. ఎవడు లేడు సుల్లియాడు. తమ్ముడు చెప్పినప్పుడు వినాలి. సరే మీ తమ్ముడిని ఫోన్ చేసి మాట్లాడు. కట్ చేసి అయితే అట్లా ఫైనల్ గా అట్లా ప్రాంక్ అయితే ఎండ్ చేసిన. ఒకరికో ప్రాంక్ చేయ, ఒకరికో అయింది ప్రాంక్. ఇదైతే నిజం ఫ్రెండ్స్. ఫస్ట్ వేరే ప్లాన్ చేసి ప్రాంక్ చేసినాం, కానీ ఉల్టా ప్రాంక్ అయిపోయింది. చలో అంతవరకు ఏమంటారు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి గైస్. బాయ్ అన్న స్మార్ట్ ఉండ ఎప్పుడు.